ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे राम राम हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం నిన్న 4.35లో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. 4.36 స్టార్ట్ చేశాము. సో జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసి నిన్న 4.35లో ఏం చదువుకున్నామని నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ శ్లోకం 4.36. సో 4.35లో భగవంతుడు ఏం చెప్తున్నాడు? యజ్ఞాత్మన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్య శేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ద్రక్ష్యస్యాత్ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి అంటున్నాడు భగవంతుడు. అంటే ఎవరైతే ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడు మోహానికి లోను కాడు. మోహం అనేటువంటిది ఈ మాయ వలన ప్రతి ఒక్కరికి ఆవరిస్తుంది. అర్జునుడిని కూడా అది వదలలేదు. అటువంటి మహాత్ముడైనటువంటి అర్జునుడినే మాయ వలన అతడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఏం చేయాలి అంటే యుద్ధము చెయ్యాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నాడు. మరి అటువంటి మహాత్ముడు అర్జునుడు శ్రీకృష్ణుని సఖుడు, సమకాలీనుడు, అతని సఖుడు, బంధువు అయినప్పటికీ అతనికి అంటే భగవంతుని చూస్తూ ఉన్నప్పటికీ, భగవంతుని సాన్నిహిత్యంలో ఉన్నప్పటికీ కూడా చూడండి మోహం అనేటువంటిది ఎంత ప్రభావితం చేస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. సో ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతావో అంతవరకు ఆత్మజ్ఞానం అతనికి సరైన మార్గం ద్వారా లభించలేదు. సో అంటే వాళ్ళు నరనారాయణులు కానీ భూమి మీద అవతారం. అందుకే ఎగ్జాంపుల్ చాలా క్లారిటీగా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. భగవంతుడు భూమి మీద అవతారం తీసుకుంటాడు కానీ అర్జునుడు భూమి మీద జన్మించాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో జన్మం ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి మోహము మాయ అనేటువంటిది తప్పదు. కానీ భగవంతుని అది ఏమీ చేయలేదు. ఎందుకంటే భగవంతుడు మాయని నియంత్రించగలడు. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే అంటాడు భగవంతుడు. కాబట్టి ఆ మోహానికి నువ్వు ఎప్పుడైతే మహాత్ముల నుంచి, జ్ఞానుల నుంచి, ఆత్మదర్శులైనటువంటి మహాత్ములని, అంటే తాము ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, తాము ఎవరు అనేటువంటి జ్ఞానం ఎలా పొందుతారు? భగవంతుని సాధన, భగవంతుని యొక్క నామ రూప లీల గుణాల సాధన ద్వారా, ధ్యానము ద్వారా. మహాత్ముల వాళ్ళు కూడా పరంపరంగా గురు శిష్య పరంపరలో వాళ్ళు కూడా సరి అయినటువంటి మార్గంలో జ్ఞానాన్ని పొందారు కాబట్టి వాళ్ళు తమ ఆత్మని దర్శించుకున్నారు. ఆత్మ ఈజ్ కనెక్టెడ్ టు పరమాత్మ కాబట్టి ఆ జ్ఞానం వాళ్ళకి వచ్చింది. వాళ్ళ నుంచి కనుక నువ్వు జ్ఞానాన్ని గ్రహిస్తే నువ్వు కూడా ఇటువంటి మోహానికి లోను కావు.
ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్, లెసన్ మనకి లైఫ్లో చెప్తూనే ఉన్నాడు భగవంతుడు ముందు నుంచి. సెకండ్ చాప్టర్లో కూడా చెప్పాడు, ఆత్మ అనేటువంటిది పర్మనెంట్, దేహం అనేటువంటిది టెంపరరీ, కాబట్టి దీని గురించి ఎక్కువ చింతించవద్దు అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఇంకా విశదీకరించి చెప్తున్నాడు అనమాట. మోహానికి గురి కాము మనం ఎప్పుడు సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందితే. ఎందుకంటే అట్టి జ్ఞానముతో నీవు జీవులందరినీ పరమాత్మ అంశలుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదువు. అంటే ఏదో ఆపోజిట్ పార్టీలో ఉన్నారు వాళ్ళు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, అందరూ, వాళ్ళందరూ కూడా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ మీ, దే ఆర్ ఆల్సో పర్మనెంట్ లైక్ యూ అండ్ మీ. ఎందుకంటే భగవంతుడు అంటాడు, బహూనిమే వ్యతీతాని జన్మాని తవతార్జున ధాన్యం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప అని. నీకు తెలియదు కానీ ఎన్నో జన్మలు ఎత్తావు, అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇంకా ముందు కూడా ఉంటావు. నాకు అవన్నీ జ్ఞానము తెలుసు కానీ నీకు తెలియదు అని భగవంతుడు చెప్పాడు 4th చాప్టర్లో మనకి స్టార్టింగ్లో చెప్పినప్పుడు. అదే ఇప్పుడు ఇక విశదీకరిస్తున్నాడు, అందరూ కూడా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ మీ. కాబట్టి నేనే చెప్తున్నాను కదా, మన ఇంటిలో మన వాళ్ళనే ఎవరైనా మనం చంపమని చెప్తామా? చెప్పము. కానీ భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళందరూ చేసినటువంటి కర్మల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలి. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మలు, దే ఆర్ కనెక్టెడ్ టు మీ, దే ఆల్సో హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మీ. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి అపరాధాలు, తర్వాత తప్పులు, పాపాలు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ జన్మ, ఈ దేహం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చాను. దేహమే ఇవ్వకుండా వాళ్ళని, దేహం ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో అక్కడ అలాగా వాళ్ళని ఉంచాను, కలుపుతాను అనమాట. భగవంతుడు కలుపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, మనం చూస్తాము. ఒక ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అందులో వాళ్ళే ఎందుకు వెళ్ళాలి, ఆ ఫ్లైటే ఎందుకు కూలాలి అంటే వాళ్ళందరినీ కూడా గుమి కూడిచి వాళ్ళకి ఒక ఎండ్ అనేటువంటిది భగవంతుడు ఇస్తాడనమాట. అటువంటి ఎండ్ ఎండ్ అలాగే మనం ఇంకా చూస్తున్నాం, ఇప్పుడు మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలలో ఆ సూర్య రశ్మి వలన, సూర్యకాంతి వలన నీరు ఎక్కడి నుంచి పీల్చుకుంటాడో, సూర్యరశ్మి నుంచి భగవంతుడు, సూర్యదేవుడు అక్కడికే మళ్ళీ తిరిగి ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆల్మైటీ. అంటే మనము ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చింతన వల్ల, అంటే మనం వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఎందుకు, ఏమి నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావు అనేటువంటిది వాళ్ళకి బోధపరిచేట, అంటే భగవంతుని మహాత్మ్యం ఎటువంటిది అనేటువంటిది. అందరూ కూడా భగవంతుని సేవకులు. సో భగవంతుడు ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అన్నాడు. అన్ని కారణాలకి అతడే కారణుడు, అనాది ఆది గోవిందుడు అతడు. సో అంటే ప్రకృతిని అతను నియంత్రిస్తున్నాడు. ప్రకృతి అంటే మనం కూడా ప్రకృతిలో ఒక పార్ట్. సో ఈ ప్రకృతిలో ఈ మేఘాలు, ఈ నీరు, గాలి, వాన, అగ్ని, ఆకాశము, భూమి అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ప్రకృతి, పంచభూతాలు. సో మరి ఇప్పుడు ఇండియాలో తీసుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, కాకినాడ, హైదరాబాద్, ఇక్కడ నుంచి ఆ జలాన్ని సూర్యుడు ఈ వేసవిలో గ్రహిస్తాడు. ఆ సూర్యరశ్మి ద్వారా అవి డ్రై అయిపోతాయి, ఆల్మోస్ట్ డ్రై స్టేజ్కి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అది మేఘాలు ఫార్మ్ అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వాయుదేవుని ద్వారా మేఘాలు మనం చూస్తుంటే ఉంటాం, దట్టమైన మేఘం ఉంటుంది, అరే వర్షం వస్తుందని. కానీ ఒక 2 మినిట్స్లో అది మాయమైపోతుంది. ఇంకొకసారి అనుకుంటాం అంత క్లియర్గా ఉంది ఆకాశము, ఏమీ రాదని అనుకుంటాం. కానీ మేఘాలు వచ్చి అక్కడనే వర్షం కురిపిస్తాయి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ రీజన్, అక్కడ ఉన్న తేమని, అక్కడ ఉన్న నీటిని అక్కడే కురిపించాలి. సో అలాగా అది ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇక్కడ మనుషుల్ని కూడా భగవంతుడు క్రియేట్ చేసి వాళ్ళని ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో, వాళ్ళ కర్మ ఫలితానికి అనుసారంగా ఆ దేహాన్ని ఇచ్చి ఆ కర్మలను వాళ్ళతో చేయించి ఆ కర్మ ఫలితాలని కూడా వాళ్ళు భగవంతుడు మాపు చేయిస్తాడు. కాబట్టి అందరినీ కూడా నా యొక్క అంశాలుగా నువ్వు గ్రహించు. కాబట్టి యు ఆర్ జస్ట్ ఎన్ ఇంప్లిమెంట్. నేను చెప్పినటువంటిది నువ్వు ఫాలో అవ్వు. ఏం చెప్పాను, వర్ణాశ్రమ ధర్మాన్ని చెయ్యి. నువ్వు క్షత్రియుడు కాబట్టి ఇంకా వెనుకాడకుండా వీళ్ళందరినీ సంహరించామని చెప్తున్నాడు అనమాట. సో ఇలాగే ఏ వైద్యుడైనా, ఏ సోల్జర్ అయినా కూడా, ఈవెన్ మానవ మాత్రులని మనము మన చేతనైనటువంటి మన వర్ణాశ్రమ ధర్మాలని మనము తప్పకుండా చేయాలి. మోహము మన దరిగి రానియకూడదు. తప్పు చేస్తున్నప్పుడు
పిల్లవాడైనా, పెద్దవాడైనా, భర్త అయినా, భార్య అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా కూడా మనము స్వతంత్రించి వాళ్ళని మంచి దారిలో పెట్టాలని మనకి అనిపించినప్పుడు మనం చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే వాళ్ళ తప్పులని వాళ్ళకి చూపించడము కాదు. వాళ్ళకి దీని వలన ఇలాంటి ప్రాబ్లం రావచ్చు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని సున్నిహితంగా, ఎందుకు అని వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు ఈ కారణాలు వాళ్ళకి వినిపించాలి. సో దిస్ ఈజ్ మన కనీస కర్తవ్యం. అట్లీస్ట్ వి విల్ డూ ఇట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. బయట వాళ్ళ వరకు మనము మేబీ దే విల్ లిజన్ ఆర్ దే మే నాట్ లిజన్, బట్ అట్లీస్ట్ మన ఫ్యామిలీతో పాటు, అంటే ఫ్యామిలీతో పాటు స్టార్ట్ అవుతుందన్నమాట పాఠము, పాఠ్యాంశాలన్నీ కూడా. అక్కడి నుంచి నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద సొసైటీ. సో అందుకే అట్రాక్షన్ అనేటువంటిది వేడి అనేటువంటిది అక్కడ వ్యాపిస్తుంది. సో ఈ జ్ఞానం అనేటువంటిది వేడి అన్ని చోట్లకి వ్యాపించాలి అనేటువంటిది భగవంతుని నిర్దేశం అన్నమాట. కాబట్టి ఇది మనం తెలుసుకుంటే ఈ మోహానికి మనము గురి కాము. మోహానికి గురి కానప్పుడు మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తాము అనేటువంటిది నిన్న మనము డిస్కస్ చేశాము. నిన్న మొన్న దీని గురించి డిస్కస్ చేశాము. సో మాయ మన దగ్గరికి రాదు. కాబట్టి ఇంకోటి కూడా డిస్కస్ చేశాం ఇక్కడ. పరమాత్మని గురించి ఏమిటంటే, ఒక దీపాన్ని నుంచి ఇంకొక దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలోని కాంతి కానీ, ఆ దీపంలోనిటువంటి శక్తి కానీ ఏమాత్రము తక్కువ కాదు. అలాగే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా విశిష్యతే అనేటువంటిది భగవంతునికి అన్నమాట. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణం నుంచి తీసినా కూడా అన్ని అవతారాల్లో కూడా భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? మూల విరాట్ అయినటువంటి శ్రీకృష్ణుని నుంచి. శ్రీకృష్ణుని నుంచి ఎక్స్పాన్షన్ విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు. అలాగే శ్రీకృష్ణు నుంచే ఎక్స్పాన్షన్ ఎవరు? శ్రీ మహావిష్ణువు నుంచి మళ్ళీ ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. శ్రీరామచంద్రుడు కానీ, శ్రీకృష్ణుడు స్వయంగా భగవంతుడు అనమాట. స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయంగా వచ్చాడు. ఆయన ఎక్స్పాన్షన్ కాదు. అలాగే పరశురాముడు, వామనుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళలో సేమ్ పొటెన్సీ, సేమ్ కెపాసిటీ, సేమ్ స్ట్రెంగ్త్, అన్ని షడ్గుణైశ్వర్యాలు కూడా సమంగా ఉన్నాయి భగవంతునిలో అనేటువంటిది మనము తెలుసుకోవాలి అనేటువంటిది కూడా డిస్కస్ చేశాము. కాబట్టి ఇంకేం డిస్కస్ చేశాము అంటే మాయ గురించి డిస్కస్ చేశాము, మోహం గురించి డిస్కస్ చేశాము. తర్వాత శ్రీకృష్ణుడు హీ ఈజ్ ద మాస్టర్, వీఆర్ ఆల్ సర్వెంట్స్ అనేటువంటిది డిస్కస్ చేశాము. ఎప్పటికైనప్పటికీ కూడా మనం దాన్ని విస్మరించకూడదు అని శ్రీమద్ భాగవతంలో రెఫరెన్స్ కూడా ఇచ్చారు. 2.10.6లో ముక్తిర్ హిత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి అని చెప్పాడనమాట. అంటే ఏమిటి? ముక్తిర్ హిత్వాన్ అన్యథా రూపం అంటే అన్యథా రూపం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా జీవుడు తన నిజ స్వరూప స్థితిలో నెలకొనుటే ముక్తిగా పిలువబడును. వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ముక్తి కావాలి అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. మన స్వరూపం ఏమిటి, భగవంతునితో కనెక్షన్ ఏమిటి అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ముక్తి మార్గానికి సోపానం అవుతుంది అనేటువంటిది ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడనమాట. డూ యువర్ డ్యూటీ, డోంట్ గెట్ మెస్మరైజ్డ్ బై మాయాదేవి వలన. ఆవిడ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ గట్టిగా నా పాదాలు గనక నువ్వు పట్టుకుంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించగలవు, మాయ నీ దగ్గరికి రాదు, అప్పుడు ఈ మోహంలో పడవు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పాడనమాట. ఓకే, సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ ఆర్ ఎనీథింగ్ టు కమెంట్ ఆర్ ఎనీథింగ్ టు డిస్కస్? ఏం లేవు ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. సో మనము 4.36 స్టార్ట్ చేసాము నిన్న. సో మళ్ళొకసారి చూద్దాం. అపి చేదసి పాప్యేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అనేటువంటి శ్లోకాన్ని నిన్న చదివాము. సో ఇందులో ఈవెన్ మీనింగ్స్ అయిపోయింది, ట్రాన్స్లేషన్ కూడా అయింది. ఏమిటి అంటే, ఒకవేళ నీవు పాపాత్ములందరిలోకి పరమపాపిగా భావించబడినను దివ్య జ్ఞానం అనే నౌకలో స్థితుడవైనచో దుఃఖ సాగరాన్ని దాటగలవు. అంటే మనకి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు భగవంతుడు. ఈ దుఃఖ సాగరము ఏమిటి అంటే ఈ భూలోకం అన్నమాట. భూలోకము ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మర్త్యలోకము. ఏమిటి? దుఃఖాలయం అశాశ్వతం.
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గత అనేటువంటి శ్లోకాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏమిటి? నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం మాముపేత్య పునర్జన్మ. నా దగ్గరికి ఎవడైతే వస్తాడో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే వాడు ఒక్కసారి ఈ దుఃఖాలయము అశాశ్వతమైనటువంటి భూలోకాన్ని త్యజించి వచ్చేస్తున్నాడు. ఎలాగ త్యజించగలడు? పాపకర్మలన్నీ భస్మం అయిపోతున్నాయి, పుణ్యము కూడా క్షీణించిపోతుంది. సో రెండు సమానమైనప్పుడు, ఎప్పుడు అది సమానం అవుతుంది? ఎప్పుడు అతడు జ్ఞానాన్ని సంతరించుకుంటాడో. ఆ జ్ఞానం అనేటువంటిది సంతరించుకున్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ భవసాగరాన్ని దాటలేక కష్టపడుతున్నావంటే జ్ఞానం అనేటువంటి దాన్ని పొందు. జ్ఞానంతో కర్మలు ఆచరించినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది నీకు ఒక నౌకలాగా సహకరిస్తుంది. ఆ నౌకలో నువ్వు ఎక్కినప్పుడు భవసాగరాన్ని ఈజీగా దాటగలవు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. దివ్య జ్ఞానము, మామూలు జ్ఞానం అంటే ఇప్పుడు మనము ఏదైనా ఈ మెటీరియల్ వరల్డ్లో చదివేటివి. అందుకే మనము అన్నెసెసరీ సాహిత్యాలు చదవకూడదు. మనకి తెలీదు చిన్నప్పటి నుంచి. అంటే సరైన మార్గంలో మనల్ని ఎవరు పెట్టలేదు. ఎందుకు? నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. వాట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఎవరు చెప్పలేదు. ఇట్ ఈస్ హాఫ్ నాలెడ్జ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎప్పటి వరకు? మెటీరియల్ లోకంలో వేరే వాడి కంటే నాకు ఎక్కువ తెలిసినప్పుడు నేను చెప్పి అది ధన సంపాదన గురించి కానీ తన గర్వము మదాంధకారాన్ని పెంచుకోవడానికి ఆ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పినది ఏమిటంటే దివ్య జ్ఞానము. ఏది చదవనటువంటి వాళ్ళు ఎంతో భగవంతుని సేవించి భక్తి మార్గంలో మోక్షాన్ని పొందారు. సూరదాసు కానీ, కబీర్ దాసు కానీ, రామదాసు కానీ, వీళ్ళందరూ కేవలము భక్తి మార్గము. ఈవెన్ కనకదాసులు అనేటువంటి వాళ్ళు, పురంధరదాసు ఈ నారద స్వరూపం అన్నమాట. నారదుడు ఈ ఈ భూలోకంలో పురంధరదాసుగా అవతరించారు. ఆయన ఎంతో డబ్బులు ఉన్నాయి, ఎంత రిచ్ అంటే నవకోటి నారాయణుడు అనే అతనికి పేరు అన్నమాట. అంతటి రిచ్ పర్సన్. కానీ అతను ఏం చేశాడు? ఒక్కసారి తన భార్య పుట్టింటికి వెళ్ళిపోతే వియోగము భరించలేక అతడు ఆ పుట్టింటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే ఒక గోడ ఎక్కి ఆ కిటికీలో నుంచి వెళ్ళడానికి చూసి అక్కడ ఒక పాము ఉంటే ఆ పాముని పట్టుకుని వచ్చేసాడనమాట. అతనికి ఆ పాము కూడా తాడులాగా అనిపించింది, వచ్చేసాడు. సో వచ్చి తన భార్యని అక్కడ ఆ పుట్టింట్లో కలిసినప్పుడు ఆవిడన్నది, ఎంత కష్టపడి వచ్చారండి మీరు, అసలు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, మీరు చేసేటువంటి సాధనం ఏమిటంటే నేను చూడకుండా ఉండలేను కాబట్టి నేను వచ్చాను అంటే ఆవిడ అంటుంది, మీరు ఇంత కష్టపడి నా గురించి వచ్చారు కదా, ఇదే కష్టం మీరు చూసుకోకుండా చూడండి అక్కడ ఏమున్నది, ఎలా వచ్చారని కిటికీలో చూస్తే పాము వేలాడుతుంది అనమాట. సో మీరు ఇంత ఇది కూడా మీరు గమనించకుండా వచ్చారంటే నా మీద ఎంత మోహం ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నది తెలుస్తున్నది. కానీ ఇదే మోహము, ఇదే ప్రేమ మీకు భగవంతుని మీద గనక ఉంటే మీరెంతో ఉద్ధరింపబడేవారు కదా. నశ్వరమైనటువంటి జీవితాన్ని, టెంపరరీ లైఫ్ని మీరు ఇంత కోరికతో ఇలా రగిలిపోతున్నారు కదా అని ఆవిడ మందలించినప్పుడు ఆయనకి జ్ఞానోదయం అనేది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హిస్ లైఫ్. పురంధరదాసుల వారు ఎన్నో కీర్తనలు రచించారు భగవంతుణ్ణి. ఆయన వెంటనే, అబ్బా నాకు జ్ఞానోదయం చేయించావు, అసలు ఈ క్షణికమైనటువంటి కోరిక గురించి నేను వచ్చానని చెప్పేసి వెంటనే అన్నీ త్యజించేసి, మొత్తం అతని ఐశ్వర్యాన్ని అంతా త్యజించేసి చిటికలు పట్టుకొని వీధిలో భగవంతుని నిధి దొరికింది, భగవంతుడు అనేటువంటి నిధి నాకు దొరికిందని చెప్పేసి అతడు ఆ దాస సాహిత్యంలోనే గ్రేటెస్ట్ పర్సన్ అయిపోయాడు ఆయన. సో అంటే ఈ మోహం అనేటువంటిది అలాగా మనకి ఆ జ్ఞానం లభిస్తుంది అనమాట. ఆ జ్ఞానం లభించినప్పుడు మనం తప్పకుండా ఉద్ధరింపబడతాము అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో దుఃఖం అనేటువంటిది సాగరము ఈజీగా మనము దాటగలము అనేటువంటిది ఈ శ్లోకానికి మీనింగ్ అనమాట. సో నవ్ ఇప్పుడు విల్ రీడ్ ద భాష్యం. మాతాజీ భాష్యం చదివి ఇంకా డీటెయిల్గా మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకుందాం. సో చదువుతారా మాతాజీ భాష్యం? నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. భాష్యము. శ్రీకృష్ణుని సంబంధములో తన సహజ స్థితిని సక్రమంగా తెలుసుకోవడం ఎంత మంచిదంటే అది వెంటనే మనిషిని అవిద్యాసాగరంలో కొనసాగే
జీవన సంఘర్షణ నుండి లేవనెత్తుతుంది. ఈ భౌతిక జగత్తు ఒక్కొక్కప్పుడు అవిద్యా సాగరంగాను, మరొకప్పుడు మండే దావాగ్నిగాను చెప్పబడుతుంది. సాగరంలో ఎంతటి గజ ఈతగాడికైనా జీవన సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవడైనా ముందుకు వచ్చి ఆ ప్రయాసపడే ఈతగాడిని సముద్రం నుండి లేవదీస్తే గొప్ప రక్షకుడే అవుతాడు. భగవంతుని నుండి స్వీకరించిన పరిపూర్ణ జ్ఞానమే ముక్తి మార్గము. కృష్ణ భక్తి భావన నౌక చాలా సరళమైనది, అయినా అదే సమయంలో మహోదాత్తమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీకృష్ణునితో సంబంధము తమ నిజస్థితిని సరి అయిన విధముగా అవగాహన చేసుకున్నటే ఉత్తమం. అంటే మనమందరూ ఎలాగంటే ధూమే ఆవృతే వహ్ని అంటాడు భగవంతుడు భగవద్గీతలో. మలేనిచ అంటే ధూమం అంటే ఏమిటి? ధూమే ఆవృతే అగ్ని, కట్టె ఉన్నది. ఈ కట్టెలో అగ్ని ఉన్నదని మనకి తెలుసా అంటే తెలియకపోవచ్చు. అది కట్టే కదా, దానికి అగ్ని స్పర్శ అయితేనే అందులో అగ్ని ఉన్నది. ఎలా ఉన్నది? దాగి ఉన్నది. పొగ ఉన్నది. పొగ పోవాలి అంటే ఏం చేయాలి? గాలి వేయాలి. సో గాలి వేసినప్పుడు ఆ పొగ పోయి అగ్ని స్పర్శతో ఏమవుతుంది? ఆ కట్టె కూడా అగ్ని అయిపోతుంది అనమాట. అలాగే మానవులు కూడా, మనమైనటువంటి మానవులు, అందుకే మానవులకే విశేషమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు తెలుసుకోమని. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు భగవంతుడు. ధూమేన్ ఆవృతే వహ్ని మలేనిచ అనే మలినం అనేటువంటిది పోతుంది. ఎలాగా? అగ్ని అనేటువంటిది కట్టెలో ఉన్నది, మనకి తెలీదు. మన దేహం అంతా ఏమిటి? దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక కట్టె. సో ఈ కట్టెలో అగ్ని అనేటువంటిది అది ఏమున్నది అంటే భగవంతుడు ఉన్నటువంటి ఆ చైతన్యము, అదే అగ్ని. అంటే వేడి అగ్ని శక్తి ఏమైనా అనుకోవచ్చు, ప్రాణశక్తి అనుకోండి, వేడి అనుకోండి, ఏమైనా అనుకోండి. సో ఆ శక్తి ఎప్పటి వరకు ఉంటుంది? అందులో భగవంతుడు ఉన్నంత వరకు. అలాగే కట్టెలో అగ్ని ఎంతవరకు ఉంటుంది? ఆ కట్టె కాలిపోయేంత వరకే. సో ఆ రియలైజేషన్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే ఈ మానవ దేహము దేని గురించి? సాధన గురించి. అందులో ఈ కప్పబడినటువంటి ఈ కట్టెలాగా మనకి ఈ ఆత్మ మీద ఎన్నో జన్మల నుంచి మనము ఆర్జించినటువంటి పాపాల వలన ఏమవుతుందంటే పొరలు ఏర్పడిపోయాయి. పొర ఏడిపోయిపోయి థిక్ అయిపోయింది అనమాట. అంటే రస్ట్ పట్టిపోయినాం మనం. ఇప్పుడు ఐరన్ ఉన్నది. ఐరన్ ఏమవుతుంది? అది వాటర్ పడితే అలాగే ఎక్స్పోజర్ బయట పెట్టామనుకోండి, రస్ట్ పట్టి ఎర్రగా దానిపైన ఒక పూత వచ్చేస్తుంది. సో అలాగే నీళ్లు ఉన్నది. నీళ్ల మీద మనం వాడకుండా ఉంటే ఏమవుతుంది? పాచి ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఎన్నైనా మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే పైన ఉన్న పొరని తొలగించాలి మనం. అది ఎలా తొలగించడం అంటే ఎవరో ఒకరు వచ్చి అది చెయ్యాలి, లేకపోతే అది అలాగే ఉంటుంది. ఆ ఎవరో అనేటువంటి వాడు ఒక సద్గురువు. ఆయన వచ్చి కనికరముతో ఆ పొరని, ఆ పొట్టుని, ఆ పైన ఉన్నటువంటి ఆ ఆచ్ఛాదాన్ని తొలగిస్తాడు, ట్రై చేస్తాడు. అలాగే అద్దం ఉన్నది. అద్దం మీద పట్టినటువంటి మసిని కానీ ఆ మాలిన్యాన్ని కానీ తొలగించాలి. అలాగే అప్పుడు మనకి ఆ జ్ఞానోదయం అనేటువంటి అప్పుడు నిజ స్వరూపము మనకి తెలుస్తుంది. ఓహో, ఇది ఐరన్, ఇది నీరు, లేకపోతే పాచి. కొంతకాలానికి ఆ పాచి మీద ఏమవుతుంది? వేరే మొక్కలు వచ్చేసి అసలు నీరు ఉన్నదా లేదా అనేటువంటి భ్రమ స్థితికి వచ్చేస్తాము. కాబట్టి శ్రీకృష్ణుని ఎవరైతే అతనితో సంబంధము పెంచుకుంటారో, ఇప్పుడు వీఆర్ ఆల్ వెరీ 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 ఫార్చునేట్. ఎందుకయ్యా అంటే మనకి ఏదో గురువు ద్వారా, ఏదో మన సంకల్పము ద్వారా, మన సత్కర్మల ద్వారా, ఎన్నో జన్మల పుణ్యాల ద్వారా మనకి శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాము. అంటే వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. మన జర్నీ స్టార్ట్ చేసాం. సో ఈ జర్నీలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, ఎన్నో విఘ్నాలు రావచ్చు. అయినప్పటికీ మనము చలించకుండా ఒకే ధ్యేయంతో కంటిన్యూగా శ్రీకృష్ణుని మనము స్మరిస్తూ, అతని గురించి తలుచుకుంటూ, అతనితో మన సంబంధం ఏమిటని తెలుసుకుంటూ ఈ ప్రయాణాన్ని సాగించినప్పుడు మన చివరి మజిలి మనము చేరుకోగలము. అదే శ్రీకృష్ణుని తమ నిజస్థితిని సరి అయిన విధముగా అవగాహన చేసుకొనటమే ఉత్తమము. దట్ ఈస్ ద వే. సరి అయిన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? శ్రీకృష్ణుని పూజిస్తే శ్రీకృష్ణుడు భగవంతుడు, పూజించకుంటే అదవుతుంది, ఇదవుతుంది. తల్లిదండ్రులకి మనం నమస్కరించకపోయినా, పలకరించకపోయినా వాళ్ళ ప్రేమ
ఎటువంటిది అంటే తగ్గదు, ఇంకా ఎక్కువనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రేమంగా వాళ్ళ దగ్గరికి చూస్తారో హక్కున చేర్చుకుంటారు వాళ్ళని. లేకపోతే ఏముంటుంది, సరే అని వాళ్ళ మనసులో వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అలాగే భగవంతుడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకు? మార్గము తప్పారు, దారి తప్పారు. వీళ్ళు ఎలాగైనా నా దగ్గరికి రావాలి, నేను వీళ్ళని నా హక్కులో చేర్చుకోవాలి అని భగవంతుడు కోరుకుంటున్నాడు. మనము కూడా ఆ భగవంతుని గురించి అంతటి తాపత్రయాన్ని పొందాలి. ఎలాగైతే పిల్లలు తల్లిదండ్రులని వదిలి ఉండలేరో చిన్న పిల్లలు, అలాగే మనమందరూ కూడా చిన్న పిల్లలం. భగవంతుని వదిలి ఉండలేమన్నమాట. అది మన నైజ స్థితి. అది అర్థం చేసుకోవాలి. అటువంటి అజ్ఞాన సాగరంలో మనం కొనసాగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ పడుకునేంత వరకు ఎన్నో డైవర్షన్స్, ఎన్నో డిస్టర్బెన్సెస్, ఎన్నో అసమాధానాలు మనం ఎదుర్కొంటున్నాం. మనకు అనిపిస్తుంది పడుకునేటప్పుడు, ఈరోజు ఏం చేశాము, ఎంత టైమ్ వి స్పెంట్ క్వాలిటీ లైఫ్. క్వాలిటీ లైఫ్ అంటే ఏమిటి? మన గురించి, మన ఆత్మ గురించి ఏదైనా మనము ఉద్ధరించుకునే మంచి పని చేశామా అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మన మనసుకి సమాధానం అయితే ఓకే, వెరీ గుడ్, మై లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని మనం సమాధానం పరుచుకోగలము. అది లేనప్పుడు ఏమవుతుందంటే అజ్ఞాన సాగరం, కేవలము ధనార్జన గురించే తిరుగుతున్నాము. మన ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే చివరి స్టేజ్‌లో మనం నిన్న డిస్కస్ చేసాం కదా! ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఒక మనిషి ఆల్మోస్ట్ హి ఈజ్ ఆన్ ద డెత్ బెడ్. డాక్టర్ వచ్చి అతన్ని అడిగాడు. ఏడుస్తూ ఉన్నాడు అతను. అరే! వదిలి వెళ్ళిపోతానేమో అని. డాక్టర్ ఆయనకి, ఏమయ్యా ఇంత ఏజ్ అయింది. ఆల్మోస్ట్ యూ ఆర్ క్లోజ్ టు 100 ఇయర్స్. ఇంకా ఏమిటి అసలు, భగవంతుని గురించి ధ్యానించు. నీవు మనసు స్థిరపరుచుకొని భగవంతుని దగ్గరికి వెళ్తున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వు అంతే. ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే అతను అంటాడు, నేను ఆ దుఃఖము నా గురించి కాదండి. నేను ఎంతో ధనవంతుడిని, పొజిషన్ ఉన్నది. అయినప్పటికీ కూడా నేను ఏం చేశానంటే ఈ జీవిత కాలం అంతా మిగతా వాళ్ళని అనడము, అనుకోవడము, వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళు బాధపడితే చూసి సంతోషించడం చేశానండి. ఇప్పుడు నాకు అవన్నీ కూడా ఒక రీల్స్ కింద వచ్చేస్తున్నాయి నాకు. అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరిని నొప్పించాను అని బాధపడుతున్నాను. నేను నా పొజిషన్‌ని, నా ధనాన్ని వాళ్ళ మంచితనం గురించి కూడా వెచ్చించి ఉండవచ్చు. కానీ మదముతో నాకు ఇవన్నీ ఉన్నాయి, పొజిషన్ ఉంది, పవర్ ఉంది, డబ్బు ఉందని చెప్పేసి అందరిని అవమానించానండి. అది బాధపడుతున్నాను. మళ్ళీ జన్మ అంటూ నేను తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు ఎంతటి క్రూర పరిస్థితిలో నేను ఉంటానో అనేటువంటి దాని వలన దుఃఖం కలుగుతుంది. అంతేకాని పోతున్నాననే దుఃఖం లేదు అని చెప్తాడనమాట. సో, దిస్ ఈస్ ద రియలైజేషన్ వెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్. కానీ ఎవరికైతే ముందే ఈ అవగాహన వస్తుందో వాళ్ళు అప్పటి నుంచైనా తప్పులు చేయడం గానీ, అప్పటి నుంచైనా పాపకర్మలు చేయడం గానీ మానుకుని, తమ విలువైన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకుంటారనేటువంటిది అర్థం చేసుకోమని భగవంతుడు అంటున్నాడు. జీవన సంఘర్షణ నుండి మానవుడిని వెంటనే ఉద్ధరించును. ఎప్పుడు? శ్రీకృష్ణునితో సంబంధం ఉన్నప్పుడు, తన నిజ స్థితిని అర్థం చేసుకున్నప్పుడు. ఈ భౌతిక జగత్తు కొన్నిసార్లు అజ్ఞాన సాగరమును, కొన్నిసార్లు దావానములతో చుట్టబడిన అరణ్యంగాను చెప్పబడును. అంటే మనమందరూ కాలిపోతున్నాము. ఎలాగా? బాధలతో, కష్టాలతో. ఏమీ లేదండి, హ్యాపీగా ఉన్నామంటే ఓకే, దట్ ఈస్ టెంపరరీ. ఎందుకంటే మనము జన్మించేటప్పుడు బాధపడ్డాం. జననం అనేటువంటిది పెద్ద బాధ. మరణం అనేటువంటిది ఇంకా పెద్ద బాధ. మధ్యలో అందరూ ఓకే, ఎప్పుడు ఇలాగే ఉంటామా అంటే దేర్ ఈస్ నో గ్యారంటీ అబౌట్ దట్. ఎందుకంటే వయస్సు పడుతున్నది. ఒక రోజు సూర్యోదయం సూర్యాస్తమయం అయిందంటే మన రోజులో ఒక ఆయుష్ పోయినట్లే. ఆ ఒక్క రోజు మళ్ళీ తిరిగి రాదన్నమాట. ఎందుకు? సూర్య భగవంతుడు ఉదయిస్తున్నాడు. తర్వాత ఒక రోజుని గ్రహించేస్తున్నాడు మనలో నుంచి. కాబట్టి ఆ రోజు సక్రమంగా ఉపయోగించకుంటే మళ్ళీ ఇట్ ఈస్ నాట్ గివెన్. బ్యాంకులో ఎలాగైతే డబ్బులు తీసేసుకుంటే అన్లెస్ యూ డిపాజిట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు విత్‌డ్రా. సో అలాగే మన పాపము, పుణ్యము కూడా ఇలాగా జమ చేస్తూ ఉంటుందన్నమాట. మన అకౌంట్‌లోకి డెబిట్స్ అండ్ క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మానవుడిని ఉద్ధరింపబడాలి మనమంటే శ్రీకృష్ణునితో సంబంధం ఉంచుకొని రోజుని మనం చక్కగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది. దావానలం అంటే దావా అనలము అంటే అగ్ని. దావానలం అంటే ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్‌లో ఏమవుతుందంటే బ్యాంబూస్ ఒకదానికొకటి ఆ గాలి వలన రాచుకుని అందులో నుంచి అగ్ని ఉద్భవిస్తుంది. తమల్ని తామే కాల్చేసుకుంటాయన్నమాట ఆ చెట్లు, పొదలు.
అలాగే మనము కూడా ఈ దావానలం, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కోరికల వలన దావానలం అనేటువంటి అగ్నిలో కాలిపోవడం అనేటువంటిది తప్పదు. సో ఇవి దాటాలి. ఇలాగా మనము ఈ అన్నెసెసరీ ఈ అగ్నిలో, అంటే డిజైర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫైర్, కోరిక అనేటువంటిది, కోపం అనేటువంటిది, ఇవన్నీ అరిషడ్ వర్గాలు, దేర్ ఆల్ కంపేర్ టు ఫైర్స్. దాని నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు శాంతి, శుద్ధ సత్వ గుణము మనము పెంపొందించుకున్నప్పుడు మనకి ఆ అగ్ని అనేటువంటిది మనల్ని ఏమీ చెయ్యలేదు అనేటువంటిది చెప్తున్నాడు. దావానలముతో చుట్టబడిన అరణ్యముగను చెప్పబడింది. ఎంతటి గజ ఈతగాడైనను సముద్రములో ప్రాణరక్షణ ఎంతో కష్టము. ఎందుకు? చిన్న చిన్న, ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం మనం, చాలా గజ ఈతగాళ్ళు స్విమ్మింగ్ ఒలింపిక్స్లో చూస్తున్నాము. తర్వాత ఇంగ్లీష్ కెనాల్ని ఎంతో మంది దాటుతున్నారు. చాలా కష్టం అది. కానీ సముద్రంలో ఈజ్ ఇట్ పాసిబుల్? అందులో షార్క్స్ ఉంటాయి, వేల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అతడు ఎంత ఈతగాడైనా దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ హిస్ స్విమ్మింగ్ కెపాసిటీ. అలాగే మనకి కూడా ఎన్నో కష్టాలని మనం దాటుకున్నప్పటికీ కూడా కష్టం అనేటువంటి పెద్ద కష్టం అంటే మళ్ళీ మన ఈ జన్మ అనేటువంటిది ఎత్తకుండా ఉండడమే అది పెద్ద కష్టం అన్నమాట. సో జన్మం పొందడమే పెద్ద కష్టం. జన్మం లేకుండా ఉండడం అనేటువంటిది ముక్తి అన్నమాట. కాబట్టి ప్రాణరక్షణ ఎంతో కష్టం, ఎంత వాడైనప్పటికీ కూడా. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి ఆ ఈతగాడిని సముద్రం నుంచి పైకి తీయాలి. ఈ మనం వీఆర్ ట్రయింగ్ టు స్విమ్ ఇన్ దిస్ వరల్డ్, కానీ సరి అయినటువంటి మార్గదర్శనం వచ్చినప్పుడే మనము ఆ కష్టాల నుంచి బయటపడగలమని చెప్తున్నాడు. అతడు గొప్ప రక్షకుడగను. ఎవరు? గురువు అన్నమాట. సో ఆ ఈతగాడిని సముద్రం నుంచి ఎలాగైతే పైకి తీస్తాడో, అతడు మనకి ఈ కష్టం అనేటువంటి సముద్రం నుంచి బయటికి తీసినటువంటి వాడు గురువు అవుతాడు, రక్షకుడు అవుతాడు. దేవాది దేవుని నుండి గ్రహించబడిన పరిపూర్ణ జ్ఞానమే ముక్తికి మార్గము. సో పరంపర ద్వారా దేవుని నుంచి, దేవాది దేవుని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి ఈ జ్ఞానము, ఈ గీతోపదేశము భగవంతుని ముఖారవిందం నుంచి వెలువడింది. కాబట్టి ఇది గురు పరంపర ద్వారా మనం గ్రహిస్తే అప్పుడు అది ముక్తికి మార్గం అవుతుంది అంటాడు. రెండే గ్రంథాలు చాలు మనకి. ఒకటి శ్రీమద్ భగవద్గీత, ఇంకొకటి శ్రీమద్ భాగవతం. ఒకటి భగవంతుడే చెప్పింది, రెండవది భగవంతుని గురించి చెప్పింది. సో భగవంతుని గురించి చెప్పింది కూడా మనము తప్పనిసరిగా వినాలి. సో భగవంతుడు చెప్పింది మనము అర్థం చేసుకోవాలి. సో భాగవతం అనేటువంటిది భగవంతుని లీలలు గురించి డిస్కషన్ చేశారు, భాగవతోత్తముల గురించి డిస్కస్ చేశారు. అది తప్పకుండా చదవాలి. సో భగవద్గీత, భాగవతం రెండు చదివి మనకి అర్థం చేసుకోవడము, మనంతట మనమే చదివితే అర్థం చేసుకోవడం కష్టము. సద్గురు ద్వారా, డిస్కషన్స్ ద్వారా, పరిప్రశ్నల ద్వారా, క్వశ్చను పరిప్రశ్న అనేటువంటిది డిస్కస్ చేశాం. దానివల్ల మనకి క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి అట్టి కృష్ణ చైతన్య నౌక, ఇప్పుడు మనం వీఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ దట్ బోట్ ఎక్కాము అనమాట. సో ఇంకా ప్రాబ్లం లేదు. సో అట్టి కృష్ణ చైతన్య నౌక మిక్కిలి సరళము మరియు మహోన్నతమైన, ఇట్ ఈస్ సో పవర్ఫుల్, మహోన్నతమైన, సో గ్రేట్ అన్నమాట. సరళము, వెరీ సింపుల్. ఎందుకయ్యా ఈ కృష్ణ చైతన్యము హౌ ఇట్ ఈస్ సో సింపుల్? ఏం చెప్పారు మీరు? మిగతావి మన హిందూ సంప్రదాయాల్లో చూస్తే మడి అంటారు, తర్వాత ఇవన్నీ తప్పకుండా చేయాలంటారు. తప్పనిసరి అంటే ఎవరు? వైదికులు మనం చూస్తున్నాము ఇప్పుడు, ఎస్పెషలీ అధిక మాసంలో 3:30-4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లేచి వాళ్ళు చల్ల నీళ్ళతోనే స్నానం చేయాలి. అంటే సమ్మర్లో అయితే ఈజీ చేయొచ్చు, వింటర్లో వెరీ వెరీ డిఫికల్ట్. వింటర్లో కూడా చల్లనీటితో స్నానం చేయాలి. తర్వాత బయట ఎక్కడ ఏది భుజించకూడదు. ఇంట్లో దేవునికి నైవేద్యం, పూజ నైవేద్యం అయిన తర్వాతనే పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవాలి. తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫుడ్లో. ఎవరికైనా బయటికి వెళ్ళాలంటే మళ్ళీ వైదికుల ఇంట్లోనే వెళ్ళి భోజనం చేయాలి. తర్వాత పాఠము చేయాలి, రోజు వాళ్ళు పఠించాలి, ప్రవచనాలు చేయాలి. తర్వాత ఇలాగా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం చేయగలమా? మనము ఆ హిందువులం అయ్యాము కాబట్టి ఆ హైందవ సంప్రదాయాన్ని మనం పాటించాలి. లేకపోతే ఏమవుతుంది? మృగాలలాగా అవుతాం. కానీ కృష్ణ చైతన్యంలో ఏం చెప్తున్నారు? అన్నీ ఈ కలియుగంలో దేశము, కాలము, పరిస్థితి అని 3 ఉంటుంది. దేశానికి అనుసారంగా ఏ దేశంలో ఉన్నారో
ఏ కాలంలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దాని ప్రకారము ఇప్పుడు మనము చేయవలసింది చాలా సింపుల్ థింగ్. ఏమిటి? శ్రీకృష్ణ మంత్రము. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని సింపుల్గా పఠించండి. మాల రూపంలో 108 సార్లు ఒక మాల, కనీసం 16 మాలలు ట్రై చేద్దాం. ఎంతో టైం ఎంతో వేస్ట్ చేస్తున్నాము. సో అవన్నీ పక్కన పెట్టి ప్రభుపాదుల వారు అంటారు, సింపుల్గా నేను మీకు ముక్తి మార్గాన్ని చూపిస్తాను. ఈ మాల జపం చేయండి. శ్రీకృష్ణ మంత్రము మహామంత్రం అన్నారు కలియుగంలో. హరేర్నామ 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 కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. వేరే గతి లేదండి మీ అందరికీ. కేవలం ఈ మంత్రం ఒక్కటే చదవాలి. ఇది ఎప్పుడు చదవాలి? గురువు ఉపదేశం అవసరమా మనము అంటే? అవసరమే లేదు. ఈ మంత్రము కలితారక మంత్రం అన్నారు. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా మీరు చదవచ్చు, ఏ స్థితిలో అయినా చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు అని అంటారు. సో ఈ మంత్రాన్ని పఠించండి. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించండి. ఏంటి? సత్యము, దమ, క్షమ, అదేమిటి తపము, తర్వాత సత్యం, దమ, శమ, తపం, ఈ 4 పాటించండి చాలు. అంటే నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ రిలేషన్షిప్, నో ఇంటాక్సికేషన్ అండ్ నో ఏమిటి నాన్ వైలెన్స్ అనేటువంటిది లేదు. ఒకటి సత్యము. సత్యం అంటే ఏమిటి? జూదం ఆడకండి. రెండవది తపస్సు. తపస్సు అంటే ఏమిటి? ప్రభుజీ, అంటే ఇక్కడ అబద్ధం చెప్పకూడదని కూడా వస్తుంది కదా ప్రభుజీ? అవును మాతాజీ, దట్ ఈస్ ధర్మం. అబద్ధం కూడా ఆడకూడదు. సత్యం అనేటువంటిది వి షుడ్ ఫాలో ట్రూత్. ట్రూత్ అంటే జూదంలో ఏమవుతుంది? మోసం వస్తుంది. అలాగే ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటే ఇతర సంబంధాల వలన ఏమవుతుంది? మనము ఇది తపస్సు అనేటువంటిది కోల్పోతాము. దయ అనేటువంటిది ఎప్పుడు పోతుంది? నాన్ వైలెన్స్ చేసినప్పుడు, అంటే వేరే ప్రాణులను సంహరించినప్పుడు. సో ఇలాగా. తర్వాత జూదం, ఇంటాక్సికేషన్ అంటే అపేయపానము, తర్వాత తినకూడని తినడము. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ప్యూరిటీ అనేటువంటిది వెళ్ళిపోతుంది అనమాట. ఈ 4 కనుక మీరు పాటించి కృష్ణుని నామము జపిస్తే మీకు ముక్తి అనేటువంటిది నేను రాసిస్తున్నానని ప్రభుపాదుల వారు మనకి చెప్పారనమాట. సో అంత సింపుల్ అయినటువంటిది, అంత గ్రేట్ అయినటువంటిది ఈ కృష్ణ భావనామృతము, కృష్ణ చైతన్యం అనేటువంటిది మనం గనక ఫాలో అయితే ఈజీగా మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది. కలియుగంలో అందుకే అంటారు, ఈవెన్ దేవతలు కూడా కోరుకుంటారు కలియుగంలోనే, అది కూడా ఫస్ట్ 10,000 yearsలో మేము పుట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కలియుగంలో 5,000 years అయిపోయింది. అంటే వీఆర్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కలియుగం అనమాట. ద్వాపర యుగం ఎండ్ అయ్యి కలియుగం స్టార్ట్ అయినప్పటికీ కూడా కలి యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, కానీ కంపేర్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగంలో అప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు. వీళ్ళకంటే మహా క్రూరులు ఉన్నారు అప్పుడు. అయినప్పటికీ జరాసంధుడిని చూడండి, దుర్యోధనుని చూడండి, సో రావణాసురుడు, వీళ్ళందరినీ మనం హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ ఏం చేశారు? వేదాలనే దొంగిలించేశారు. భగవంతుడి దగ్గర నుంచి తీసుకెళ్లి భూదేవిని సముద్రంలో ముంచేశారనమాట. సో అటువంటి దానికంటే ఇప్పుడు కలియుగము ఎంతో బెటరు. ఈ కలియుగంలో ఫస్ట్ 10,000 yearsలో దేవతలు కూడా కోరుకుంటారు, ఈ కలియుగంలో మనం జన్మించి ఈ సాధన చేసుకొని ముక్తిని పొందుదాము అనేటువంటిది. సో అటువంటి ఈజీ అండ్ మనకి విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ వీఆర్ బ్లెస్డ్ టు బి బార్న్. అందులోనూ భారతదేశంలో మనము పుట్టాము. భారతదేశం సంస్కృతి మనకి తెలుసు. అక్కడ పుణ్యభూమి అనేటువంటి భారతదేశంలో మనకి ఆ జన్మ లభించి సాధనకి చేసుకోవడానికి మార్గం